సక్సెస్ఫుల్లీ శ్రీమంతం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీయా? చాలా హ్యాపీ కార్తిక్. మా నాన్న తమ్ముడు కూడా వచ్చుంటే బాగుండేది. పిలుద్దాం అనుకున్నా, కానీ మావయ్య కోపంలో ఉన్నాడు కదా అని ఆగిపోయా. పర్లేదులే కార్తిక్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికే హ్యాపీయా? ఇంకో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అవునా? ఏంటి కార్తిక్ అది? నువ్వు ఆల్రెడీ హ్యాపీ అయిపోయావు కదా, ఇంకో సర్ప్రైజ్ దేనికి? చెప్పు కార్తిక్. అబ్బా ప్లీజ్ చెప్పు కార్తిక్. చెప్పు చెప్పు కార్తిక్. ఆగు. ఇట్స్ 12 now. హ్యాపీ బర్త్డే రేఖా. ఇవాళ మీ మమ్మీ కూడా పక్కన ఉండుంటే బాగుండేది అని ఫీల్ అయి ఉంటావు కదా, అందుకే మీ అమ్మ గుర్తు తీసుకొచ్చా. చాలా హ్యాపీ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చి పిల్ల, నేను నీకు సారీ చెప్పాలి దాన్ని నీకు దూరం చేసినందుకు. నేను కాదని అమ్మేశాను కదా, మళ్ళీ ఎలా అయినా దాన్ని నీ చేతిలో పెట్టాలనే డే అండ్ నైట్ కష్టపడ్డా. బర్త్డే రోజు ఎవరైనా ఏడుస్తారా? బాగా గుర్తుంది కార్తిక్ నీకు నా బర్త్డే. అయ్యో, నీ బర్త్డే ఉందనే కదా శ్రీమంతం ప్లాన్ చేసింది. అదే హ్యాపీ మూమెంట్లో నీ కేక్ కట్ చేపించి మీ అమ్మ ఇచ్చిన చేనిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనేదే నా ప్లాన్. ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ అయ్యాయా ప్రేమ్? ఇంకా అవ్వలేదు. ఇంకెంత తక్కువ పడుతున్నాయి? ఇంకొక 10 లక్షలు తక్కువ పడుతున్నాయి అంజలి. మొత్తం అప్పు బయట నుంచి తెస్తున్నావు, బాగుంది. మళ్ళీ రిటర్న్ ఎలా కడతావు? ఎలా కడతావు కాదు, ఎలా కడదాం. పుట్టింది నా ఒక్కడికే కాదు కదా, మన ఇద్దరికి కదా. నాకు అర్థం కాలేదు. నీకో జాబ్ చూసాను, అందులో జాయిన్ అయితే మంచి శాలరీ వస్తుంది. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ అప్పు క్లియర్ చేయొచ్చు. ఓహో, నీకు నువ్వే ఫిక్స్ అయిపోయావా? నువ్వెన్ని చెప్పినా నేను ఏ పని చేయను. కావాలంటే ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం. రెంటింట్లో ఉండడానికన్నా నేను రెడీ. ఏంటి అర్థం కాలేదు? నేను జాబ్ చేయను, ఆపరేషన్ జరగాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ ఇల్లు అమ్మడమే.